మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఎస్ఐఆర్ విధానంతో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగలబోతుందా? ఇప్పటి వరకు కీలకంగా 73.39 లక్షల మంది ఓట్లను తొలగించేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా ఓట్లు తగ్గిపోనున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో భారీగా ఓట్లు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటు గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బలహీనపడబోతుందా? ఇక ప్రత్యర్థి పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీలకు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ అనగానే తాజాగా ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు. కానీ ఐటీ ఉద్యోగులతో పాటుగా మధ్యతరగతి కుటుంబాలు లేదా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఓట్లు లేదా 2 ఓట్లు కలిగి ఉన్న ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఓటును తొలగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎస్ఐఆర్ విధానం ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో భారీగా ఓట్లకు గండిపడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అర్బన్ ఓటు బ్యాంక్ మాతో ఉంది, విద్యావంతులు మాకు సపోర్ట్ చేశారు. గతంలో హైదరాబాద్ ప్రాంతంలో అర్బన్ ఓటు బ్యాంక్ ప్రభావం వల్ల అత్యధికంగా సీట్లు గెలిచామనేటువంటి మాట చెప్తున్నటువంటి బీఆర్ఎస్ కు ఈసారి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా 2023 ఎన్నికల్లో ఒకసారి మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 16 మంది ఎమ్మెల్యేలు, 56 మంది కార్పొరేటర్లు ఒక బీఆర్ఎస్ నుంచి మాత్రమే ఎన్నికవ్వడం జరిగింది. అంటే ఓట్లు తగ్గిపోవడంతో బీఆర్ఎస్ పైన పెను ప్రభావం పడబోతుందా అంటే కొంతవరకు అవుననే సమాధానం అయితే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. అయితే ఈ ఎస్ఐఆర్ విధానం ద్వారా బీఆర్ఎస్ పైన పడేటువంటి ప్రభావంపై మరింత సమాచారం నాతో పాటు పంచుకునేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్య, గుడ్ మార్నింగ్. ఎస్ఐఆర్ విధానం బీఆర్ఎస్ పాలిట కొంతవరకు ప్రతికూల పరిస్థితులు తీసుకొస్తుందా, భారీ ప్రభావం పడబోతుందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎలా చూడొచ్చుంటారు అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో గతంలో ఉన్నటువంటి ఓటింగ్ అంటే ఆ కోర్ హైదరాబాద్ కు సంబంధించి ఓటింగ్ అంతా కూడా మరి సగం దాదాపు 1,10 లక్షల మంది ఉంటే దాదాపు 73 లక్షల మంది మొత్తం కూడా ఈ ఓట్లు డిలీట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ లో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటు మీకు ఎక్కడ ఉంచుకుంటారంటే వాళ్ళు కూడా విలేజ్లలో ఎక్కువనే ఉంచుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు కూడా మనకు ఏపీ ఇంపార్టెంట్, అంటే ఓటు హక్కు అనేది అక్కడ ఇంపార్టెంటా ఇక్కడ ఇంపార్టెంటా అనే స్థితికి వచ్చేసరికి వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా దాదాపు ఏపీలోనే మరి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇక్కడ కనబడుతుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మరి ఈ ఓట్లను తొలగించిన పరిస్థితి ఉంది. ఎస్ఐఆర్ తో ఒక్కసారిగా ఓటింగ్ షేర్ అనేది మొత్తం కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది సిరాజ్. దీంతో గతంలో చాలా కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ ఓట్ శాతం అనేది తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లకు చాలా భరోసా ఇచ్చింది బీఆర్ఎస్. ఏదైతే 2014లో ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అలాగే కేసీఆర్ కావచ్చు, ఆంధ్ర ప్రజలకు కానీ వేరే వాళ్ళకి ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి చిన్న అపాయం జరిగినా నేను ముందుండి దీన్ని ఇచ్చేస్తానంటూ కూడా ఆయన కొంత మరి డైలాగులు కొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగానే అక్కడ ఏపీ వాళ్ళకు కావచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళకు కావచ్చు చాలా పెద్దపీట వేశారు. తద్వారా ఐటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వేరే వేరే పరిశ్రమలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ సెటిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ సెటిలర్లు అంతా కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో మనకి ప్రధానంగా ఈ మొత్తం హైదరాబాద్ కు సంబంధించి 3 డివిజన్లుగా ఉంటాయి సిరాజ్. ఏదైతే మొత్తం హైదరాబాద్ కు సంబంధించి ఒక 16 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. రంగారెడ్డికి సంబంధించి ఒక 3 ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి పటాన్ చెరువు సంగారెడ్డికి సంబంధించి ఒక నియోజకవర్గం ఉంటుంది. దాదాపు దీంట్లో హైదరాబాద్ కు వస్తే ముషీరాబాద్, మలక్పేట్, అలాగే అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషమహల్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట, అలాగే బహదూర్పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవన్నీ కూడా ఇటు హైదరాబాద్ కిందికి వస్తే. ఇటు రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఈ 3 కూడా హైదరాబాద్ కిందికి వస్తే. ఇటు సంగారెడ్డికి వస్తే పటాన్ చెరువు ఒకటి సంగారెడ్డికి వస్తే. వీళ్ళందరూ కూడా ఇక్కడ కీలకంగా మారారు. బీఆర్ఎస్ కు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది మరి కాంగ్రెస్ కు వైపు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఓటింగ్ శాతం అనేది ప్రధానంగా అప్పుడు మనం 2020లో కనుక చూస్తే బీఆర్ఎస్ కు 56 కార్పొరేటర్లు గెలిచిరు. తద్వారా బీజేపీ 48 కార్పొరేటర్ గెలిచిరు. ఎంఐఎం 44 ఉంది. ఎంఐఎం కు ఖచ్చితంగా అది అనేది
ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉంటది కాబట్టి దాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ మాత్రం అతి తక్కువ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఓటింగ్ శాతము ఉంది అటు. ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు సిరాజ్, ఎందుకంటే స్థానిక ఓటర్లు కాకుండా స్థిరపడినటువంటి ఓటర్లు ఎవరైతే ఇక్కడ ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. సో అంత మొగ్గు చూపినప్పటికీ కూడా అప్పటి ఓటింగ్ శాతం ఎంత అంటే ఓవరాల్ గా జిహెచ్ఎంసీ ఓటింగ్ శాతం ఎంత అంటే 35.81 అనేది ఆ ఓటింగ్ శాతం. ఇది ఎప్పటిది 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి. తద్వారా ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఎస్ఐఆర్ జరిగిన తర్వాత మొత్తం దాదాపు ఈ 73,74 లక్షలు నియర్ బై ఈ ఓట్లన్నీ డిలేట్ అవుతుంది కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ మీద మరి పెనుభారం పడే అవకాశం కనబడుతుంది అని చాలా మంది ఉన్నటువంటి అంటే లోకల్ బాడీస్ లో అయినా లేకపోతే ఆల్మోస్ట్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అయినా గ్రామీణ ప్రాంత ఓట్లు అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీకి ఎటువైపు మళ్ళీ అర్బన్ ప్రజలు నాతో తోడుగా ఉన్నారు, మాతో తోడుగా ఉన్నారు అనేది బీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన. అంటే బీఆర్ఎస్ సాంప్రదాయ ఓట్లకి గండిపడడంతో అది బీజేపీ కాంగ్రెస్ కి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ప్రధానంగా సిరాజ్, అంటే మొన్న 2023లో కూడా దాదాపు అంటే అంత రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వైబు, కాంగ్రెస్ చరిష్మా కనబడ్డది. సో మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధి తప్ప మొత్తం కూడా కాంగ్రెస్ విజయం సాధించి తద్వారా అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ మనం పరిధి తీసుకుంటే కనుక మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైతే గతంలో 2019లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో, సో ఇప్పుడు 2023లో కూడా 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఏదైతే సెటిలర్లు నమ్ముకున్నారో బీఆర్ఎస్ పార్టీని, సో ఆ సెటిలర్లు బీఆర్ఎస్ వెంట నడిచారు. ఎందుకంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, కేటీఆర్ ఐటీ శాఖ ఉన్నారు, మున్సిపల్ శాఖలో పనిచేశారు. సో ఆ డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ సెటిలర్లు అందరూ కూడా మరి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఎస్ఐఆర్ తర్వాత ఈ మొత్తం ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ ఓట్లన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. దట్టు ఇంకొకటి, ఇక్కడ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ విజయం సాధించింది, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. సో ఇక్కడ షేర్లింగంపల్లికి సంబంధించి అరికేపూడి గాంధీ కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. ప్రకాష్ గౌడ్ ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించి ఆయన కొంత అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఫండ్స్ కావాలంటే, నియోజకవర్గం డెవలప్ కావాలంటే కొంత వాళ్ళకి సహకరించాలి అనే ధోరణిలో కొంతమంది పనిచేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. దట్టు బీజేపీ కూడా కొంత పుంజుకునే అవకాశం ఉంది. వాళ్ళు 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ కూడా గతంలో 48 సీట్లు తెచ్చుకున్న కార్పొరేటర్ల సీట్లు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. అంటే బీఆర్ఎస్ కు సంబంధించి ఈ ఓటింగ్ షేర్ అనేది చాలా తగ్గబోతుంది. ఎందుకు అంటే ఈ ప్రధాన కారణం ఈ సెటిలర్లు, ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వాళ్ళ ఓట్లు అన్ని తొలగిపోతున్నాయి కాబట్టి చాలా ప్రధాన భారం పడే అవకాశం ఉంది బీఆర్ఎస్. ఇలాంటి సందర్భం అంటే బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, ముసాయిదాలు 73 లక్షల ఓట్లు తొలగిస్తే ఫామ్ 6 ఫిల్ చేయడం లేదా దానికి సంబంధించినటువంటి చొరవ తీసుకోవడం. సో ఆ చొరవ తీసుకునేంత కీలకమైనటువంటి అంశం మీద ముందు ఉంటుంది అనుకోవచ్చా బీఆర్ఎస్? అంటే ప్రధానంగా సిరాజ్ ఇక్కడ 2 అంశాలు. అంటే ఈ ఓట్ షేర్ అనేది వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ గా ఉండే ఓట్ షేర్, అంటే బీఆర్ఎస్ పార్టీ ఫాలోవర్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమం సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే సెటిలర్, వీళ్ళందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ వెంట నడిచారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఓటింగ్ షేరు ఎవరైతే ఇప్పుడు సెటిలర్స్ కావచ్చు, ఈ ఫాలోవర్స్ అందరూ కూడా ఎక్కడ వాళ్ళ సొంత విలేజ్ ఎక్కడో అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. సో ఇప్పుడు మిగిలింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు హైడ్రా వల్ల. సో కొన్ని సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, ఈ మున్సిపల్ కి సంబంధించినటువంటి ఫండ్స్ విషయాల్లో కావచ్చు, సో ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది ఇక్కడ ప్రధాన ఎజెండా. సో వాళ్ళు నిజంగా ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ ని గనక మొత్తం జిహెచ్ఎంసీ ప్రజల్లోకి తీసుకెళ్తే గనక బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ను డిఫెండ్ చేసే పరిస్థితిలో పెట్టలేకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు చాలా పెద్ద, అంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఇక్కడ ఓట్ షేర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు పడిపోయే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ అలాగే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 3 డివిజన్లుగా దీన్ని సపరేట్ చేశారు కాబట్టి సిరాజ్, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఒకటి ఉంది, దాంతో పాటు సైబరాబాద్ ఒక పరిధి ఉంది, సో మల్కాజ్గిరి ఒక పరిధి,
మొత్తం 100 కార్పొరేటర్లకు కలిపి మొత్తం 300కి 100కి ఒక్కొక్క మేయర్ ను పెడతారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది ఈ ఎస్ఐఆర్ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా చాలా మంది ఎనలిస్టులు అయితే బీఆర్ఎస్ కు ఇది గడ్డు కాలం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎస్ఐఆర్ వల్ల, అలాగే స్థానిక ఓటర్లు లేరు కాబట్టి, అంటే సెటిలర్ల ఓటు లేదు కాబట్టి బీఆర్ఎస్ కు చాలా ఎఫెక్ట్ చూపే అవకాశం కనబడుతుంది అంటూ మరి మాట్లాడుతా ఉన్నారు. చూద్దాం అసలు ఏం జరగబోతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఎవరి వ్యూహాలు ఏంటి. ఇప్పుడు బీఆర్ఎస్ కి అయితే మరి కేటీఆర్ కావచ్చు, అలాగే కీలక నేతలు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఈ ఓటు షేర్ తగ్గింది కాబట్టి దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, దీన్ని మరి ఎలా ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళ రాజకీయ పన్నాగాలు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎస్ఐఆర్ విధానంతో మాత్రం బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలే వస్తాయంటూ రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బగా ఎస్ఐఆర్ విధానం మారేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 73.39 లక్షల మంది ఓట్లను తొలగించేటువంటి ముసాయిదా జాబితా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా ఓట్లు తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీగా ఓట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటే, గ్రేటర్ పరిధిలో తమకంటూ ఒక బలమైనటువంటి పార్టీగా ఇప్పటి వరకు ఎదిగినటువంటి బీఆర్ఎస్ కు మాత్రం ఈసారి రిజల్ట్ డిఫరెంట్ గా ఉండబోతుంది. కాంగ్రెస్, బీజేపీ పుంజుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా బీఆర్ఎస్ వెంట ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, లేదా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఈసారి మాత్రం చాలా వరకు ఓట్లని కోల్పోవడం వల్ల అది బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువగా ప్రభావం పడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా స్థానికుల్లో ఎవరైతే హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి స్థానికులు ఉన్నారో, ఇక్కడ రెంట్ హౌస్ లో ఉంటున్నటువంటి వారు ఉన్నారో, లేదా వీరందరికీ ఎలా ప్రభావం చూపించబడుతుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఓవరాల్ గా మాత్రం ఎస్ఐఆర్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పైన అత్యధికంగా ఉంటుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.